व्यक्तयानामधेयस्य वेंकटेशम्मानाम्ने वेंकटेश्वरलो नामधेयस्य पद्मावती नाम्ने मंदकिशोरनामधेयस्य मम अनुकोंडि सह कुटुंबानां कुलवंतनानां भवोजयानां क्षेमस्थैर्यधैर्य अवयवायुहारोग्य ऐश्वर्याभिवृद्धिर्धर्मार्थ ऐश्वर्यकाम्यमोक्षुञ्जीविता व्यापारज्ञानं ఈ యొక్క ఆరాధన మహోత్సవ కాలం అనగా బ్రహ్మంగారు ఈ రోజు జీవ సమాధి ఉండడం కావున మరి ప్రతి సంవత్సరంలో ఆ యొక్క జీవ సమాధి వైశాఖ శుద్ధ దశమి రోజున ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మంగారి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆరాధన కార్యక్రమం రోజున బ్రహ్మంగారికి విశేషమైనటువంటి పూజాధికములు చేయబడుతున్నాయి. మన ఆలయంలో 1885వ సంవత్సరంలో ఆలయం నిర్మించడం జరిగింది. ఇప్పటికి 25 సంవత్సరాలు దాటాయి. ఈ యొక్క బ్రహ్మంగారి ఆలయం నందు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటలకు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ రోజులో భాగంగా ఈ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మంగారి యొక్క ఆరాధన మహోత్సవ కార్యక్రమం భాగంగా ఉదయం 6 గంటలకి సుప్రభాత సేవ జరిగింది. తదనంతరం స్వామివారికి గణపతి పూజ, తదనంతరం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరిగాయి. తర్వాత స్వామివారి యొక్క యజ్ఞ కార్యక్రమ మహోత్సవం నిర్వహించబడుతుంది. తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. అదేవిధంగా తదనంతరం అర్చనలు, విశేష సేవలు చేయడం జరుగుతుంది. తీసుకోండి. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీగణగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుదదేవశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, ఇష్టదేవతాభ్యాం నమః. శుద్ధి కొరవే చేయనది ఆచరణ. మనం స్నానం చేసిన, ఏ విధమైనటువంటి పరిశుభ్రతను పాటించినా అది భాగ్యంగా చేయబడుతుంది. కావడానికి మనం ఆచరణ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆచరణగా ఒకసారి నీరు తీసుకొని కిందికి వదిలేసిన తర్వాత 3 సార్లు నీరు తాగిన తర్వాత 4వసారి చేయి కడుక్కోవాలి. ఓం నారాయణాయ స్వాహ. ఈ 3 సార్లు నీరు తాగిన తర్వాత 4వసారి నీరు చేతిలో తీసుకొని కిందికి వదిలేసేయండి. ఇరువురు దంపతులు చేయండి. ఓం నారాయణ స్వాహ. తీసుకోండి. మొత్తం ఓపెన్ చేయ. మొత్తం ఓం యజ్ఞోపవీత
Para